క్యాలిక్యులేటర్ దీని రియల్ మీకు లెక్కలు వస్తలేవు వాళ్ళకి 12,786ల 612 ఇక మీకు లెక్కలు వస్తలేవు కానీ 5% అది ఉన్నట్టుంది అది అంటే 95-96% మందికి ఇచ్చేది లేదు కానీ మళ్ళీ దానికి బిల్డప్ ఇక బిల్డప్ ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లా రాసిన ఉత్తరం మళ్ళీ దీనికి ఈ అందానికి కింద ఇవ్వని సంతకం లేదు ఇదివరకు సంతకాలు పెట్టిన దానికే దిక్కు లేదు ఇప్పుడు సంతకమే లేదు ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి ఇగో ఫలానా నీకు ఫలానా వచ్చింది అని చెప్పి 6,000 రూపాయలు జమ చేసినందుకు సంతోషపడుతున్నాం అని చెప్పి మళ్ళీ ఇగో కాగితాలు సంతకాలు లేని ఒక ఉత్తరం రాసి పారేసింది మళ్ళీ ఇది చారిత్రాత్మకం అట చరిత్రాత్మకం ఏది కార్డు ఇచ్చుడు చరిత్రాత్మకం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చరిత్రాత్మకం 100% ఇస్తా అని చెప్పి 5% ఇచ్చుడు చరిత్రాత్మకం మళ్ళీ ఇవి మనం నమ్మి అవలగల్లమవుడు ఇంకా చరిత్రాత్మకం అందుకే మనోళ్ళకు మనమే చెప్పాలి ఊకే మోసం చేసే ప్రయత్నం అవతలోడు చేస్తే ఖండించాల్సింది చెప్పాల్సింది మన మీద ఉంటుంది బాధ్యత వివరించి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది చేయి నువ్వు దమ్ముంటే మాకంటే తెలంగాణకు ఎక్కువ చేసి చూపెట్టు 6 గ్యారంటీలు అన్నావు 420 హామీలు అన్నావు అమలు చేయి ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడు చాలు చేస్తాడు నెలకు 2,500 ఎప్పుడు పడతాయి అని 1,67,00,000 మంది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు నేను 1,67,00,000 ఏడికెళ్ళి వచ్చింది లెక్క అని మీరు అడగచ్చు ఓటర్ లిస్టు ప్రకారమే చెప్తున్నాను నేను ఓటర్ లిస్టు ప్రకారం ఓట్లున్నోళ్ళు ఆడపిల్లలు మన రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మహిళలు 1,67,00,000 మంది ఉన్నారు మరి వాళ్ళందరూ ఎదురు చూస్తాను నెలకు 2,500 ఎప్పటి నుంచి పడతాయి అని వాళ్ళు చూస్తాను ఇప్పటికే బాకీ నువ్వు వాళ్ళకు 30,000 రూపాయలు బాకీ నువ్వు గత సంవత్సరం అట్లే రైతులు ఎదురు చూస్తున్నారు రైతు బంధు ఎప్పుడు పడుతుంది వానాకాలం రైతు బంధు కూడా ఎప్పటి నుంచి ఇస్తావు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు ఎదురు చూస్తున్నారు విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు ఏమాయే ఎక్కడ పోయినా ఎదురు చూస్తున్నారు కాబట్టి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు మేము వద్దంటలేం 2 పంటలకు మేము రైతు బంధు ఇచ్చినాం నువ్వు 3వ పంటకు గుడి నువ్వే అన్నావు మేము అనలే 3వ పంటకు గుడి ఇవ్వాలి రైతు బంధు నువ్వే అన్నావు నువ్వు ఇయ్యు మేము వద్దంటలేం కదా మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు అంతేగాని నువ్వేదో వాళ్ళెవరో ఇక్కడెక్కడో అక్కడెక్కడో 2 ఫోటోలు దిగి అవి పట్టుకొచ్చి గతంలో వచ్చిన వాటిని అదో సినిమాలో ప్రకాశరాజ్ చెప్తాడు చూడు మా చెల్లెకు జరగాలి పెళ్ళి మళ్ళీ అని గట్ల ఇదివరకు అనౌన్స్ చేసిన పెట్టుబడులే మళ్ళీ అనౌన్స్ చేసి దాన్ని మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి 2 ఫోటోలు దిగి అవి పట్టుకొచ్చి ఎవరినో కన్ఫ్యూజ్ చేస్తా అంటే ఇది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు అన్ని రకాలుగా అవగాహన ఉన్న తెలంగాణ తప్పకుండా మా పిల్లలు మా తమ్ముళ్ళే సోషల్ మీడియాలో కానీ బయట కానీ బ్రహ్మాండంగా నీ ప్రభుత్వం యొక్క మోసాన్ని బయట పెడతారనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను మీ అందరితో నా రిక్వెస్ట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారితో ఇగో ఈ పని జనవరి 30 నాడు ఈ 420 హామీల పుస్తకాలు మీకు వస్తాయి ఇది పట్టుకోవాలి గాంధీ తాతకాడికి పోవాలి గాంధీ బొమ్మ ఎక్కడుంటే అక్కడ మీ ఊళ్ళో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన కార్యకర్తలు మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా వస్తారు పెద్దవాళ్ళు కూడా వస్తారు మీరు కూడా ముంగట పడాలి పోవాలి 420 హామీ 420 వాదే 420 దిన్ ఇది మళ్ళొక్కసారి గాంధీ తాతకు వినతి పత్రం ఇవ్వాలి ఎవరన్నా వినూత్నంగా చేయదలుచుకుంటే మా తమ్ముడు సుమన్ అంటుండే ఇంతకుముందు ఇక్కడికి వచ్చేటప్పుడు అన్న ఉత్తగానే చేస్తే ఏం బాగుంటుంది కాంగ్రెస్ వాళ్ళు చెవుల పువ్వు పెట్టి గెలిచిరు కదా మరి మనం కూడా చెవుల పువ్వులు పెట్టుకొని పోయి చేస్తే బాగుంటుంది అన్నాడు నువ్వు పెట్టుకోతామి చెవుల పువ్వు అందంగా కూడా కనబడతావు నువ్వు అని చెప్పిన వానికి అట్లా ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు మంచిగా చెవుల పువ్వులు పెట్టుకొని గాంధీ తాతకు దరఖాస్తు ఇవ్వండి ఇచ్చి బ్రహ్మాండంగా మీరు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యవంతులు చేయండి అడుగుతారు ప్రజలు కూడా అరే ఏమరా తమ్మి చెవులో పువ్వు పెట్టుకున్నావు అంటారు ఏం చేయాలని మరి రేవంత్ రెడ్డి పువ్వు పెట్టిండు ఇప్పటివరకు ఏం వస్తలేదు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు ఏది లేకపోయా ఉన్న మెడికల్ కాలేజీలు నడపశాతం అయితే లేదు దీనికి ఏం చేయాలి గురుకుల పాఠశాలలు నడపత్తలేదు మంచిళ్ళు చేస్తలేదు కరెంటు చేస్తలేదు ఒక్క పథకం అమలు లేదు ఏం చేయాలి అని చెప్పి ఎక్కడికక్కడ ఈ చర్చ జరగాల్సిందే జనవరి 30 తారీఖు